కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ప్రస్తుతం జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంలో అంటే ఎక్కడైతే మార్కాపురం దగ్గర జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంలో ఒక విషాదకరమైనటువంటి 2 ఇన్సిడెంట్స్ మనం చెప్పాలి. దాదాపు ఇప్పటివరకు అయితే మాత్రం 13 మంది చనిపోయినట్లుగా పోలీసులు అధికారులు ధృవీకరించారు. ఆ 13 మందికి సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారికంగా వెల్లడించారు. వారికి సంబంధించినటువంటి వివరాలు ఆ జాబితా కూడా మన దగ్గర ఉంది. అదేవిధంగా మరికొంతమందికి ఇంకా కూడా ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి, అంటే ఇంకా కూడా మృతదేహాలను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలోనే పూర్తిగా మృతదేహాలు కాలిపోయి, అలాగే గాయపడి ప్రాణాలతో ఎవరైతే బయటపడ్డారో వారిలో కొంతమంది హాస్పిటల్లో ప్రస్తుతం ఎక్కడైతే మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో ఒక 2 ఇన్సిడెంట్స్ అయితే మాత్రం చాలా బాధాకరం కలిగిస్తున్నాయి. అందులో ఒక ఇన్సిడెంట్ అంటే మన దగ్గరకు వచ్చినటువంటి 13 మంది మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే అందులో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 చనిపోవడం జరిగింది. అందులో తల్లి, తండ్రి, అలాగే 5 ఏళ్ల ఒక చిన్నారి కూడా ఉంది. అంటే 5 సంవత్సరాల పాప కూడా ఉంది. వారికి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. తలపల సురేంద్ర, ఇతను వచ్చేసి నల్లగండ్ల, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నల్లగండ్ల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను వయసు 25 సంవత్సరాలు. అలాగే ఇతని సతీమణి తలపల చందన, ఈమె వయసు 19 సంవత్సరాలు. అలాగే తలపల చందు అనేటువంటి ఒక పాపకు సంబంధించినటువంటి మృతదేహం కూడా లభ్యమైంది. 5 సంవత్సరాల వయసుగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆ డెత్స్ డీటెయిల్స్లో మనకు కనిపిస్తున్నాయి. అంటే వీరందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి, అలాగే ప్రకాశం జిల్లా పామూరు, కనిగిరి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వింజమూరు, ఉదయగిరి ఈ మండలాలు, అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒకే జోన్లో ఉంటుంది. వీళ్ళందరూ కూడా వలస కార్మికులు. అక్కడంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు కాబట్టి డ్రై ల్యాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ వ్యవసాయ ఆధారిత పరిస్థితులు కూడా ఉండవు. అక్కడ కూలి పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రస్తుతం ఎక్కడైతే ఈ బస్సు బయలుదేరినటువంటి ప్రాంతం ఉందో ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, ఇది ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి ఈ ప్రాంతంలో అక్కడ వీరందరూ కూడా వలస కూలీలుగా ఉంటున్నారు. ఇటుకల బట్టి దగ్గర, అలాగే భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి కూలీలుగా వీరందరూ కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా మరొక ట్రాజడీ కూడా ఇందులో ఉంది ఈ ప్రమాదంలో. ఆ ట్రాజడీ ఏంటంటే ఒక 5 నెలల చిన్నారి, అలాగే ఆ చిన్నారికి సంబంధించినటువంటి భర్త ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యారు. ఆ ఇద్దరి వివరాలు కూడా తెలియట్లేదు. ఆ చిన్నారికి సంబంధించినటువంటి తల్లి మాత్రం సేఫ్గా ప్రాణాలతో బయటపడింది. కానీ ఇప్పుడు ఆ బిడ్డ కోసం, 5 నెలల చిన్నారి కోసం, అదేవిధంగా బాబు కోసం, వాళ్ళ భర్త కోసం ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అది ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీకి ఆ వాయిస్ కూడా దొరికింది. ఆ తల్లి ఏం చెప్తుంది, ఆమె మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. 6:05 AM ఫస్ట్ 4 ఆగిపోయింది బస్సు. ఎక్కడో ఆగిపోతే ఒక 1 అవర్ పడితే ఇంకా సెల్ఫ్ అది ఆన్ కావట్లేదు, బ్యాటరీ తీసుకురాని వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఇక మాటల్లోనే అది ఆన్ అయింది. ఇక ఆన్ అయ్యేసరికి తోలిండు. మార్కాపురం ఎంట్రింగ్స్ లో రాగానే ఇక మంచిగా తోలిండు. మరి ఏమైందో తెలీదు. ఇంకా మంచిగా తోలిండు. ఆయనకి ఏమైందో మాకైతే తెలియదు. ఇక మేము పండుకొని ఉన్నాం. మా హస్బెండ్ ఒకటే మిలుకుతూ ఉన్నాడు. మేము పైన బుక్ చేసుకున్నాం. మేమా ఏమో సార్, నాకు అదే ఐడియా రావట్లేదు. ఇప్పుడు నన్ను ఎవరో నెట్టిర్రు కిటికీ దగ్గరికి. నేను మొత్తం మంటలలో చిక్కుకొని వచ్చేసిన మంటలలో. నా హస్బెండ్, నా కొడుకు రావట్ల 5 months బేబీ. ఏమోనయ్యా నాకు తెలీదు. ఇద్దరుగా రావట్లే నాకు. నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడు ఆమె చెబుతున్నటువంటి మాటలు చూస్తే ప్రమాదానికి సరిగ్గా 1 గంట ముందు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, అంటే మార్కాపురానికి చేరుకునేటువంటి ఆ మండలం రామవరం ఆ ప్రాంతానికి చేరుకునేటువంటి సమయంలో సరిగ్గా 4:30 సమయంలో బస్సు ఆగిపోయింది. బస్సు మరమ్మతులకు గురైంది, బ్రేక్ డౌన్ అయింది. బ్యాటరీస్లో ఒక చిన్న ప్రాబ్లం రావడంతో ఇంజిన్ కూడా స్టార్ట్ కాలేదు. అయితే వెంటనే అక్కడి నుంచి వేరొకరిని తీసుకొచ్చి బ్యాటరీలను కూడా చేంజ్ చేశారు. వెంటనే ఆ రిపేర్ అంతా కూడా పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది. అంటే 1 గంట పాటు మరమ్మతులకు గురైంది అనేటువంటి విషయాన్ని ఆమె చెబుతూనే, ముఖ్యంగా తాను ఎలా బయటపడ్డాను అంటే తన చేతిలో ఉన్నటువంటి 5 నెలల బాబును తన భర్త అప్పుడే రావడం జరిగింది. తన భర్తకు 5 నెలల బాబును ఇవ్వడం జరిగింది. ముందు మీరు దూకేయండి, ఆ తర్వాత నేను వస్తాను, ముందు బాబు ప్రాణాలు మనకు ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో తన ఒళ్ళో ఉన్నటువంటి ఆ బాబును తీసి తన భర్తకు ఇవ్వడం జరిగింది. తన భర్త ఆ 5 నెలల బాబును తీసుకొని
బస్సులో నుంచి దూకేశాడు, ప్రాణాలతో వాళ్ళిద్దరు కూడా క్షేమంగా ఉన్నారు అనుకునేటువంటి క్రమంలో ఆమె కూడా వెనక నుంచి వచ్చేటువంటి క్రమంలో వెనక నుంచి వేరొకరు ఆమెను కిటికీలో నుంచి అద్దాలు పగలగొట్టి తోసేశారు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు ఆ తల్లి తన 5 నెలల బాబు కోసం, తన భర్త కోసం తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. నిజంగా ఆమె ప్రాణాలతో బయటపడిందని సంతోషపడాలా, లేదంటే తన ప్రాణం కంటే ఎక్కువగా భావించినటువంటి 5 నెలల బాబు కనిపించట్లేదు, తనకు ఆధారం అయినటువంటి తన భర్త కూడా కనిపించట్లేదు, వాళ్ళ వివరాలు ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు, జరిగి ఇప్పుడు 4 గంటలు అవుతున్నా కూడా వారికి సంబంధించినటువంటి ఎవరు కూడా తన వద్దకు రాలేదు. కేవలం కొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రమే మాట్లాడుతున్నారు, తనను ఓదారుస్తున్నారు తప్ప తన బిడ్డ ఆచూకీ ఇంతవరకు తెలియలేదనేటువంటి ఆ రోదన, తల్లి రోదన మాత్రం వర్ణాతీతమనే చెప్పాలి. ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి 3 ఒకే కుటుంబంలో చనిపోవడం జరిగింది, మరొక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంకొక 2 కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక తల్లి ప్రాణాలతో బయటపడింది. ఆ తల్లికి సంబంధించినటువంటి 5 నెలల బాబు, అలాగే ఆ తండ్రి, తన భర్త, ఇద్దరు ఆచూకీ తెలియట్లేదు. వీరు ప్రాణాలతో ఉన్నారా, లేదంటే వేరే ఏదైనా అఘాయిత్యం జరిగిందా, లేదంటే ఏదైనా ఈ ప్రమాదంలో ఘోరంలో వీరు చిక్కుకుపోయారా అనేటువంటి ఒక క్లారిటీ అయితే రాక ఆ తల్లి హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతుంది. తన భర్త ఇలా ఉంటాడు, తన బాబు ఇలా ఉంటాడు, 5 నెలల బాబు, తన బాబు ఎక్కడున్నాడు, తన భర్త ఎక్కడున్నాడు అంటూ కూడా కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా, తనకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని కావచ్చు, నర్సుని కావచ్చు, అక్కడికి వెళ్తున్నటువంటి అధికారులను ప్రతి ఒక్కరిని కూడా నా బిడ్డ ఆచూకీ చెప్పండి, నా బిడ్డ దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి, లేదంటే నా బిడ్డను నా దగ్గరకు తీసుకెళ్ళండి అంటూ ఆ తల్లి పడుతున్నటువంటి వేదన మాత్రం నిజంగా చాలా బాధాకరం. ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ చనిపోయిన వారిలో 13 మందిలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 భార్యాభర్త ఉన్నారు, ఒక బిడ్డ 5 సంవత్సరాల పాప ఉంది, అలాగే ఇంకో కుటుంబానికి సంబంధించినటువంటి 2 ఉన్నారు. సో ఇలా ఒక రకంగా నిద్రలో ఉన్నటువంటి సమయంలో మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో తమ గమ్యస్థానాలకి చేరుకుంటాము, ఆ కుటుంబ సభ్యులను కలవబోతున్నాము, వారం రోజులంతా కూడా పని చేసుకొని వలస కార్మికులుగా ఉన్నటువంటి తాము, కూలి పనులు చేసుకొని బతుకుతున్న తాము ఇక సేఫ్గా ఇంటికి వెళ్తున్నాము అనేటువంటి సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఆ తల్లికి సమాధానం చెప్పలేక అక్కడున్న అధికారులు, వైద్యులు అందరూ కూడా వాళ్ళ సైతం కూడా అక్కడ బాధపడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ తల్లికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి.